ప్రత్యేకంగా ఆడవాళ్ళకు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారంటారు? ఆడవాళ్ళు, పిల్లలు, ఎవ్రీ ఏజ్ దే ఆర్ సఫరింగ్ విత్. 8 ఇయర్స్ పిల్లలే మెచ్యూర్ అవుతున్నారని వింటున్నాం. అంటే ఇది అసలు ఏ కారణం చేత ఇలా అవుతున్నారంటారు? చాలా తెలియకుండానే పేరెంట్స్ వాళ్ళకి ఈజీ మెథడ్, ఈజీగా రెడీగా ఉంది, వాళ్ళకి ఆకలిస్తుందా, ఇది ఇప్పుడు జనరేషన్ నమ్మకపోవచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం ఒక 16-17 ఇయర్స్ ఏజ్ వచ్చేస్తుంది. అప్పట్లో చూసుకుంటే మ్యారేజెస్ కూడా ఎర్లీ టైంలోనే మ్యారేజెస్ చేసేటట్టు వాళ్ళు. ఆ టైంలో కాకపోతే కొన్ని నాటు వైద్యాలు చేయించేలా చేయడం జరిగింది. ఈ నాటు వైద్యాలు నేను ఎప్పుడు అంటే మేము ఎవరైతే ఒక 17-18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా మెచ్యూర్ కాలేకపోయారో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా అయిన తర్వాత నాట్ ట్రీటబుల్ అని కాదు, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మ్యారేజెస్ విషయంలో మాత్రం చాలా లేట్ చేసుకున్నారు. ఈ లేట్ ప్రాసెస్ వల్ల వీళ్ళకి ప్రతి ప్యాటర్న్కి, ప్రతి పాయింట్కి గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అసలు కరెక్ట్గా చెప్పండి, మ్యారేజెస్ అనేది ఆడపిల్లలు ఏ వయసులో చేసుకుంటే మంచిది, ఏ వయసులో పిల్లల కంటే మంచిది అంటారు మీ అభిప్రాయం? 2 అప్రోచెస్ అండి. డెఫినెట్గా బీయింగ్ అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్. ఎస్, దీంతో చాలా ఎక్కువ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్క అమ్మాయిలో ఈ ప్రాబ్లం ఉంటుందా, లేకుంటే జనరల్ రొటీన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ సైక్లికల్ ఇంపాక్ట్ వల్ల మ్యారేజెస్ అయిన తర్వాత కొంతమందికి పీరియడ్ రాలేదు. ఓకే, రాకపోతే వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకోకుండా ఏదో ఇట్లా వాడటం వల్ల వాళ్ళకైనా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇట్లా ఏమైనా అవ్వచ్చు అంటారా? అన్లెస్ అవి ఇప్పుడు ఆఫ్టర్ సెక్స్ తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా మీరు చూపించుకోవాలి, ఈ విషయాన్ని అశ్రద్ధ చేయకండి అంటారు. అంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అంటారు ఒకవేళ బ్లీడింగ్ అయితే? సో బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఒకటి ఎరోషన్స్ అంటాం, అంటే పుండుగా ఫామ్ అయి ఉంటుంది, లేదా కొన్ని పాలిప్స్ అంటాం, గ్రోత్స్.